ఉదయం అయ్యేసరికి ఆ రెండూ నీలం కొండకి చేరుకున్నాయి. ఓ అయ్యో దేవుడా, ఇక్కడ రక్తం గడ్డకట్టే అంత చలి ఉంది. ఒకవైపు మంచు కురుస్తుంది. ఆ రెండూ చాలా కష్టంగా ఎగురుతున్నాయి. దాంతర్వాత దాదాపు అరగంట సేపు ఎగిరిన తరువాత వాటికి ఒక తోట కనిపించింది. అందులో అన్ని రకాల పువ్వులు ఉన్నాయి. ఎప్పి, చివరికి నేను తోటకు చేరుకున్నాను. ఇంకా త్వరగా నేను ఆ పువ్వును కూడా వెతికేస్తాను. అలా అంటూ మింకు ఒకవైపుకి ఎగిరాడు. అలాగే పింకు కూడా అక్కడ ఆకుపచ్చ రంగు పువ్వుని వెతుకుతున్నాడు. దాదాపు అవి రెండు 4 గంటలు వెతికిన తరువాత మింకుకి ఆకుపచ్చ రంగు పువ్వు కనిపించింది. అవును, నేను కనిపెట్టేశాను. మింకు వెంటనే ఆ మొక్క దగ్గరకు వెళ్ళాడు. ఈలోపు పింకు కూడా అక్కడికి చేరుకున్నాడు. ఓహో, అంటే చివరికి నువ్వు కూడా ఈ మొక్కను కనిపెట్టేశావా? మనమిద్దరం అన్నదమ్ములం మింకు, అందుకే మనమిద్దరం ఆ ఇంట్లో ఉండడానికి యోగ్యులమని నిరూపించుకుంటే బాగుంటుంది. సరే, చూద్దాంలే. బాయ్ బాయ్. అలా అంటూ మింకు పువ్వు తెంపి దాన్ని నోటితో పట్టుకుని ఎగిరిపోయాడు. ఆ తర్వాత పింకు కూడా ఆలస్యం చేయకుండా ఆ ఆకుపచ్చ పువ్వుని తీసుకుని తమ ఇంటికి బయల్దేరి వెళ్ళిపోయాడు.